యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆఫీసులోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి ఘటనపై కేసు నమోదు చేశారు. మరోవైపు అటు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను ఒక్కనే ఉన్నా కదా, నాకు ఒక్కరికని ఇచ్చిందా మీరు? మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండి చూసి టౌన్ జనరల్ కాదు ఆగమానం చేస్తాం మీరు దాచుకుంటే కాంగ్రెస్ ఈ పార్టీ మొత్తం దిగ్బంధం చేస్తాం. అటాక్ చేస్తే అంటే నా అటాక్ చేస్తే ఎస్ఐ గారు కనీసం మన నాకు ప్రొటెక్షన్ ఇచ్చిందా మీరు? నేను ఒక్కనే ఉన్నా కదా, నాకు ఒక్కరికని ఇచ్చిందా మీరు? మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండి చూసి టౌన్ జనరల్ కాదు ఆగమానం చేస్తాం మీరు దాచుకుంటే కాంగ్రెస్ ఈ పార్టీ మొత్తం దిగ్బంధం చేస్తాం. అటాక్ చేస్తే అంటే నా అటాక్ చేస్తే ఎస్ఐ గారు కనీసం మన నాకు ప్రొటెక్షన్ ఇచ్చిందా మీరు? నేను ఒక్కనే ఉన్నా కదా, నాకు ఒక్కరికని ఇచ్చిందా మీరు? మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండి చూసి టౌన్ జనరల్ కాదు ఆగమానం చేస్తాం మీరు దాచుకుంటే కాంగ్రెస్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, మొత్తానికి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొద్దిసేపటి క్రితమే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి ఆఫీస్ లోని ఫర్నిచర్ తో పాటు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడంతో కోపోద్రిక్తులైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద హంగామా సృష్టించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి భువనగిరి పోలీసులు వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ దాడి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడం వల్ల ఈ యొక్క సంఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు ఇరు పార్టీల నాయకులు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో ప్రస్తుతం అయితే భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. సంజన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.